సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అందరు తీయనమ్మ ఒకసారి బైబిల్. మీ పక్కవారిని తీసి ఇవ్వండి వాళ్ళకి. రాజు అయిన హేరోదు ఎవరండి? రాజు అయిన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుమ్మిట. ఎక్కడ పుట్టాడండి యేసయ్య? యూదయ బెత్లెహేములో. ఎక్కడ పుట్టాడండి యేసయ్య? ఏ కాలంలో పుట్టాడు? హేరోదు కాలంలో. ఏ కాలంలోనండి? హేరోదు. యేసు పుట్టినప్పుడు రాజు ఎవరండి? హేరోదు. ఇదిగో యేసు పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి వీళ్ళు? యెరూషలేమునికి వచ్చారు. ఎవరిని చూడటానికి? యేసుని చూడటానికా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఏమన్నారండి? ఎవరి దగ్గరికి వచ్చి? రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి. ఏ దిక్కును చూశారంటండి? ఏ దేశం నుంచి బయలుదేరారంటే తూర్పు దేశం నుంచి బయలుదేరారు. ఏం చూసి బయలుదేరారు? ఆయన నక్షత్రము చూసి బయలుదేరా వచ్చితమని, ఆయనను పూజింపవచ్చితమని చెప్పేరి. చాలు. హల్లెలూయా. మీరు ఈ రోజున మరి ఏం ఎవరిని పూజించడానికి వచ్చారు? హల్లెలూయా. రైట్. గమనించండి చక్కగా. మరి దేవుని వాక్యాన్ని స్పష్టంగా విందాము. మీరు ఇక బైబిల్ చూశారు. బైబిల్ ఇంకా చూడవసరం లేదు. పూజించడానికి వచ్చాము మనం యేసయ్యని పూజించడానికి. మొట్టమొదటిగా నా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. చాలా సీరియస్గా చెప్పారు. వాక్యాన్ని చదివాము. దాన్ని సారాంశాన్ని మనం విందామండి. హేరోదు రాజుగా ఉన్న కాలంలో యూదయ బెత్లెహేము నోడుతానండి. యూదయ బెత్లెహేములో యేసు జన్మించెను. యేసు జన్మించారని ఒక తూర్పు దేశపు జ్ఞానులు ఆ చుక్క ద్వారా 2 సంవత్సరాలు అయిందంట వాళ్ళు బయలుదేరి. ఎన్ని సంవత్సరాలు రా? 2 సంవత్సరాలు అయింది వాళ్ళు బయలుదేరి. దేన్ని ఆధారం చేసుకుని వస్తున్నారు వాళ్ళని యేసుని చూడటానికి? చుక్కని. ఏ ఆధారంతో మందిరానికి వచ్చాం మనం ఈ రోజున? మీరు యేసయ్య ఉన్నాడు ఇక్కడ. యేసయ్యని పూజించడానికి మనం ఇక్కడికి వచ్చాం. యేసయ్యని ఆరాధించడానికి వచ్చాం. రైట్. దీని సారాంశాన్ని కూడా చెప్తానండి. జ్ఞానము. ఏముంది వీళ్ళకి? జ్ఞానులు. వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటి అసలు? జ్ఞానులు, జ్ఞానులు, జ్ఞానులు. నీ పేరేంటమ్మా? భారతి. నీ పేరేంట? చైతన్య. మీ పేరేంట్రా? పద్మ. కానీ వాళ్ళ పేరేంటి? జ్ఞానులు. ఏముందో వాళ్ళ దగ్గర? జ్ఞానము. హల్లెలూయా. ఈరోజు అంశం అదండి, జ్ఞానము. అనండి ఒకసారి. జ్ఞానము. ఏ జ్ఞానము కలిగి ఉండాలి మనము? దేవుణ్ణి ఆరాధించాలన్న ఒక జ్ఞానము కలిగి ఉండాలి. దేవుణ్ణి స్తుతించాలన్న ఒక జ్ఞానము కలిగి ఉండాలి. దేవుణ్ణి మహిమపరచాలన్న ఒక జ్ఞానం కలిగి ఉండాలి. మంచి జ్ఞానము మనము కలిగి ఉండాలి. గణపరచాలి. చూడండి, చేతనైతే మంచి చేయాలి కానీ కీడు మాత్రము చేయకూడదు. నీ వల్ల అయితే మంచి పని చేయి, కానీ కీడుకు మనము తలపెట్టకూడదు. కీడు చేయటానికి ప్రయత్నించకూడదు. చేయకూడదండి. చూడండి, గమనించండి. ఒక గుడిసె కాలిపోతుందండి. గుడిసె కాలిపోతుంటే దాంట్లో ఒక మా అమ్మ, ఒక తాత లోపల ఉన్నారు. అర్ధరాత్రి కాడ మంటలు ఎగిసిపడి ఆ గుడిసె కాలిపోతుంది. వాళ్ళు వెంటనే గ్రహించగలరండి? వృద్ధాప్యంలో ఉన్నవారు గ్రహించలేరండి. తీరా చూసేపాటికి ఆ గుడిసెకు నిప్పంటుకుని బగ్గబగ్గ మండుతుందండి. బయటికి రాలేని పరిస్థితి.
మరి ఆ టైంలో వీళ్ళు వాళ్ళని బోగాడి కేకలు వేసేపటికి ప్రజలందరూ, కాలనీ ప్రజలందరూ వచ్చారండి. ఏం చేద్దాం అక్కడ? ఆ మంటల్ని ఆర్పుదామా, చూద్దామా? ఏం చేద్దామండి? మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయి, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయని అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారా? వాళ్ళు ఎప్పుడు వస్తారా ఫైర్ ఇంజిన్ వాళ్ళు? చాలా ఎక్స్పీరియన్స్ మీకు. పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఆ మంటలు ఆర్పడానికి మన చేతనైనంత, మనకి సాధ్యమైనంత నీళ్లు విసరటం కానీ, నీళ్లు జల్లటం కానీ, ఆకులు పీకేయటం కానీ, ఆ పుల్లలు లాగేయటం కానీ, మనం అది జ్ఞానము. ఎవరిచ్చిన జ్ఞానం అండి? దేవుడు మనకిచ్చిన జ్ఞానం. ఆర్పాలి, ఆ మంటని ఆర్పాలి. నేను ఆ లోపల ఉన్న తల్లిని తండ్రిని నేను రక్షించాలి, కాపాడాలి. జ్ఞానము ఏంటండి? ఇది జ్ఞానము. చూడండి, గమనించండి. ఇంట్లో ఉంటాం, భార్య ఉండిద్ది, భర్త ఉండిద్ది, బిడ్డలు ఉండుతారు. బిడ్డల దారి బిడ్డలే, భార్య దారి భార్యే, భర్త దారి భర్తే. అలా ఉండొచ్చు అంటారా కుటుంబం? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదండి చెప్పేది. జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి, జ్ఞానం కలిగి స్తుతించాలి, జ్ఞానం కలిగి ఆరాధించాలి. నీవు ఈ రోజున జ్ఞానం కలిగి యేసుని పూజించగలిగితే చీకటంతా బయటికి పారిపోద్దండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళని రక్షించడానికి ఒక్కొక్కళ్ళు ఒక పని చేస్తాం కదా నాన్న. ఆపదలో ఉన్నవారిని ఒకళ్ళు బురదగుంట్లో పడిపోయారనుకో, బండి మీద వేసుకొని లేపుతారా? చచ్చాడురా, పోనీ దరిద్రం వదిలిపోయింది. లేరా అన్నవాళ్ళు లేరా? ఉన్నారు. బండి లేపుతాడా? లేపడు. పన్నోడిని లేపుతాడా? లేపడు. ఎందుకని? ఏమి లేదు, జ్ఞానం లేదు. కానీ మీ పిల్లలకి ఒక్కోసారి వాడు చెప్పిన మాట వినపోతే ఏమంటారు రావండి? అరే జ్ఞానం లేదురా నీకు సరిగ్గా అన్నారా అమ్మ కోటేశ్వరం గారు? అరే చెల్లి అనలేదు, జ్ఞానం లేదు. కానీ మీరు వాడికి ఏం చేయాలి? అయ్యా నా బిడ్డకి జ్ఞానం అనుగ్రహించు. 2 సంవత్సరాలు ఒంటెల మీద ప్రయాణించారండి. ఒంటి ఎలా వెళ్ళద్ది? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్ళినట్టు వెళ్ళిద్దా? ఎలా వెళ్ళిద్ది నాన్న? ఒక గుర్రం పరిగెట్టినట్టు పరిగెట్టిద్దా? ఎలా వెళ్ళద్ది? ఫ్లైట్ పరిగెట్టినట్టు పరిగెట్టుద్దా? ఎలా పరిగెట్టిద్ది? కనీసం మీరు నడిచే నడక కూడా నడవదు. మిమ్మల్ని పనికి వెళ్ళేటప్పుడు చూడాలి మీ ఇంకొకసారి. నేను చూస్తూ ఉంటా అప్పుడప్పుడు మిమ్మల్ని. బుట్ట పట్టుకుని తల వంచారు అంటే మళ్ళీ అమ్మగారి ఇంటికాడ లేవటమే తల. ఎంత ఫాస్ట్ అండి! పాపం అంత కూడా నడవట్లేదు ఆ ఒంటే. ఎలా ఊక్కుంటా అది నడిచేటప్పుడు ఎలా ఉంటుందండి? చూశారు కదా, అటో కాలు పడేసి ఇటో కాలు పడేసి. ఆ పైన ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు నాన్న? ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ ఉంటారు. పాపం 2 సంవత్సరాలు ఎలా వచ్చారమ్మా దాని మీద? ఓర్పు ఉందా మన దగ్గర? అంత సహనం ఉందా మన దగ్గర? సైకిళ్ళు పోయినాయి, నడక పోయింది, బండి ఉందా? ఆ బండి ఓటు బండి అయితే ఎక్కం. మళ్ళీ ఆ బండి నచ్చపోతే ఎక్కం, బండి బాగోవాలి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆ ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. ఎవరిని చూడటానికి? యేసుని చూడటానికి. యేసుని చూసి ఏం చేయాలని? పూజించాలని. హల్లెలూయా. పాపం మరి చేపలు గబ్బ తవ్వేసి వచ్చేసారు. ఎవరిని పూజించాలని? యేసుని పూజించాలి. వచ్చేసి చేపలు తవ్వేసి ఇంటికాడ హాయిగా తిని పడుకుంటే మిమ్మల్ని ఎవరన్నా కాదంటారా? టైం ఆగదు, రోజులాగవు, గడిలాగో, సమయంలాగో. క్రిస్మస్ పండుగ అసలు ఆగదు. ఆగుద్దండి? ఆగదండి. గమనించండి, మీరు పడుకున్న ఆరాధన జరుగుద్ది, మీరు మందిరానికి ఇక్కడికి వచ్చిన ఆరాధన జరుగుద్ది. ఆరాధన ఆగుద్దండి?
యేసయ్య రాకడ, యేసయ్య మీరు మరి యేసయ్య సన్నిధిలో మనం స్తుతిస్తుండగా, ఘనపరుస్తుండగా జ్ఞానము కలిగి మనం ఆరాధించాలి, జ్ఞానము కలిగి దేవుణ్ణి స్తుతించాలి. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటండి? ఇల్లు కడద్ది. ఏం చేస్తుందన్న? ఇల్లు కడద్ది. జ్ఞానం మోడురాలు ఏం చేస్తుంది? ఓడబీకుద్ది అంట. ఏం చేస్తున్నానా? ఓడబీకుద్ది. ఒక్కొక్క తాటాకు లాగుద్ది. ఒక్కొక్క తాటాకు లాగితే ఇంటి మీద ఏమన్నా ఉండిద్దండి? ఏంటి తాటాకు లాగటం? మీకు ఏమన్నా రేకులు అయితే ఒక్కొక్క రేకులు అయిపోతూ ఉంటుంది. మీరు డాబాలు అయితే ఒక్కొక్క ఇటుక డొల్లిస్తూ ఉంటుంది. ఏంటది? అర్థం ఏంటి? భర్తని కుదురుగా ఉన్నది, బిడ్డల్ని కుదురుగా ఉన్నది. అలాగే భర్త అయితే భార్యని కుదురుగా ఉన్నాడు, బిడ్డల్ని కుదురుగా ఉన్నాడు. అదే బిడ్డలైతే గమనించండి, తల్లిదండ్రులని కుదురుగా ఉన్నాడు. ఏ జీవితం అది? మోడు జీవితం, జ్ఞానము లేని జీవితం. ఏ జీవితం అండి? జ్ఞానం లేని జీవితం. జ్ఞానం లేని జీవితం ఉపయోగకరంగా ఉంటుందా? దీవెనకరంగా ఉంటుందా? చూడండి, తూర్పు దేశపు జ్ఞానులకి ఏముందండి? చెప్పాలి నోటితో. జ్ఞానం. జ్ఞానం వేరు, జ్ఞానం వేరు. ఎవరిలో జ్ఞానం అన్నారు? వెంకటేశ్వరం అనుకుంటా. జ్ఞానం ఎప్పుడు పడుద్దమ్మా? జ్ఞానం పట్టిందని చెప్పేసి కాళ్ళు కుంటి కాళ్ళు వస్తాయని చెప్పేసి అమ్మా ఇంట్లోనే ఉంటారు, అక్కడ చూసుకుంటా. చూడండి, అది జ్ఞానం కాదు, ఇది ఏంటండి? ఇది జ్ఞానం. ఏంటండి? జ్ఞానం. అట్టి జ్ఞానము మీకు దయచేనుగాక. జ్ఞానం లేని వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? జ్ఞానం లేని వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? జ్ఞానం లేని ఆలోచన ఎలా ఉంటుంది? ఏ రోజు రాజుకి జ్ఞానము లేదు. తూర్పు దేశము నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి రాజు దగ్గర యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరిని అడుగుతున్నారు? రాజునే అడుగుతున్నాడు. ఒక మాట బాగా అర్థం చేసుకోండి. మనకి సీఎం గారు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సీఎం ఇంకో సీఎం వచ్చాడంట, ఎవరంటే ఏమవుతాడు? గంగిర్లు పడతాయి అతనికి. కష్టపడి సీఎం అయ్యాను, మళ్ళీ ఎవరు సీఎం అనేది ఆయనకి కలవరం. ఏమంటారండి? కలవరం వస్తుంది అన్నమాట. అలాంటి సమయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని రాజుని అడుగుతుంటే ఆయనకి కలవరం వచ్చిందంట. ఏమొచ్చిందండి? కలవరం. మీలో మీ కుటుంబాల్లో మీరు ఎప్పుడైనా కలవరపడ్డారా? ఏమని? మనం కలవరపడితే సామాన్యంగా ఉంటుందండి. కుటుంబాన్ని సామాన్యంగా ఉంచుతామా? సాఫీగా సాగుతున్న కుటుంబం మనకు గనక కలవరం వచ్చిందనుకో, మరి సాఫీగా ఉంటుందా? ఏంటి ఆ కలవరం? పక్కనోళ్ళింటికి ఫ్రిడ్జ్ వచ్చింది, ఏం మొదలైంది? కలవరం. ఆయన ఉన్నెత్తావా నాగరాజు గారిని? అయ్యో వెళ్ళి ఫ్రిడ్జ్ కొనుక్కురా. ఏ జ్ఞానం? ఏ రోజు రాదు జ్ఞానం. ఏ రోజు జ్ఞానం? రైట్, మొత్తానికి తెప్పలబడు, కింద పడు, పైన పడు, ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చాడు. ఈ లోపల వాళ్ళు ఎల్ఈడి టీవీ తెచ్చారు, పెద్ద గోడకు సరిపడా. ఏమయ్యో ఏమంటుందండి? టీవీ కొనుక్కురా. మరి కింద పడు, పైన పడు, అప్పు చేసో తెచ్చాడండి. కానీ అయికొని అప్పు చేసి ఏమైపోయాళ్ళు? వాళ్ళ గురించే కాదండి, నేనైనా, నువ్వైనా, కృష్ణవేణైనా, సుశీల గారైనా, ఒకళ్ళ పేరు కదండి, భారతి అయినా, చైతన్య అయినా, ఎవరైనా సరే టార్చర్కి. ఏంటండి? టార్చర్కి. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఏ జ్ఞానం అది? ఏ రోజు జ్ఞానం మాకు ఇంట్లో ఉండాల్సిందే. ఏ రోజు జ్ఞానం ఎలాంటిదో తెలుసండి? నేను తప్ప వేరొకళ్ళు రాజుగా ఉండకూడదు. అలాంటి జ్ఞానం అండి. నేనే రాజుని, ఇంకెవడండి రాజు? ఇంకెవరు రాజుగా ఉండటానికి వీల్లేదు. అమ్మ అన్నం పెట్టదట. అమ్మ కొద్ది గట్టిగా చెప్తే నేను గట్టిగా చెప్తా. అమ్మ అన్నం పెట్టదంట,
అడుక్కొనిదంట. రాజు పరిపాలన సరిగ్గా చేయడు కానీ రాజుగా ఉండాలంట. ఎలాంటి ఏ రోజు రాజు వేసలతో డాన్సులు వేస్తాడు, తింటాడు, తాగుతాడు. ఆయన వైభోగం చూడండి. గమనించండి. ఒక్క రాజును గుర్తు చేస్తాను బైబిల్లో. ఆ రాజు పేరు సౌలు. ఎవరండి? సౌలు. ఈయన్ని దేవుడు అభిషేకించాడు, సేవకుని ద్వారా అభిషేకిస్తే రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత వినండి జాగ్రత్తగా, మీరు శత్రువుల మీద యుద్ధం చేయండి, నేను పంపిస్తున్నాను మిమ్మల్ని, శత్రువులను హతమార్చండి, నేను మీకు తోడై ఉంటాను. ఏమన్నాడండి దేవుడు? నేను మీకు తోడై ఉంటాను, శత్రువులను హతమార్చండి. శత్రువులనే కాదు, అక్కడున్న పశువులను కానీ, ఆవులను కానీ, గేదెలను కానీ, బలిసిన గొర్రెలను కానీ ప్రతి వాటిని నిర్మూలన చేసామన్నాడు దేవుడు. ఆ దేశంలో ఏమి ఉండటానికి వీల్లేదు అన్నాడండి. ఎవరు మాట్లాడారు సౌలుతో? దేవుడే. ఎవరు మాట్లాడినా? దేవుడే మాట్లాడాడు. అయితే రైట్, దేవుని మాటకి లోబడి ఆ దేశం మీదకి వెళ్ళారు, ప్రజలందరినీ చంపేసేశారు. జంతువులను కూడా చాలాటిని చంపేశారు. ఒక బలిసిన పొటేలు కనపడిందంట. ఏం కలిగింది? ఆశ పుట్టింది. దాన్ని ఆస్వాదించాలని ఆశ పుట్టింది. ఆ బలిసినవి కొన్ని జంతువులు కనపడ్డాయంట. చూడండి, అన్నిటిని చంపారు కానీ వీటిని చంపకుండా ఏం చేశారు? వాటిని ఈ ఇజ్రాయిల్ ప్రాంతానికి తీసుకుని వాటిని తోలుకుని వచ్చారంట. దేవుడి మాట ఏంటండి? ఆ దేశంలో ఏమీ లేకుండా నిర్మూలన చేసేయమన్నాడు. హల్లెలూయా. ఏమన్నారండి చందాస్ గారు? ఆ దేశంలో ఏమీ లేకుండా నిర్మూలన చేయమంటే రాజు ఏం చేశాడు? కొన్ని బలిసిని తెచ్చుకున్నాడు. దేవుడు చూడండి అంటారా? చూడండి, గమనించండి ఒక్క మాట. అయితే దేవాది దేవుడు అంటున్నాడు, సేవకుడితో చెప్తున్నాడు సమయంతో, ఈ సౌలు రాజుగా ఉండటానికి వీల్లేదు. ఆ సౌలుని రాజు దగ్గర నుంచి తీసివేయమన్నాడండి. ఎందుకని? దేవుని మాటను మీరాడు. ఈ ఏరోదు రాజు కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండే వ్యక్తి కాదండి. నీ కుటుంబంలో జీవించేటప్పుడు ఏం కలిగి జీవించాలి? ఏం కలిగి జీవించాలండి? జ్ఞానం కలిగి మనము జీవించాలి. జ్ఞానం ఉంటేనే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. నువ్వు జ్ఞానం కలిగి ప్రార్థన చేస్తేనే కుటుంబం దీవించబడద్ది, ఆశీర్వదించబడద్ది, తన రెక్కల కింద భద్రపరచబడతాం. అలాగే మరి తూర్పు దేశపు జ్ఞానులు మరి ప్రయాణిస్తూ యోదయ బెత్లెహేంకి వచ్చి ఆ మాట విన్నప్పుడు రాజుకి కోపం కూడా వచ్చిందండి. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నని రాజుకు సంబంధించిన శాస్త్రులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి, ఏంటి సంగతి? వీళ్ళు వచ్చి రాజు పుట్టాడంటగా. గట్టిగా యేసయ్యకి మహిమలు చెప్పండి. హల్లెలూయా. బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది. నువ్వు గన జ్ఞానంగా లేకపోతే ఏం చేస్తుంది? సాతాను వచ్చి దోసుకుని వెళ్ళిపోతాడు, డబ్బుని దోసుకుని వెళ్ళిపోతాడు, సంపదని దోసుకుని వెళ్ళిపోతాడు, ఆస్తిని దోసుకుని వెళ్ళిపోతాడు, ఇంటిని దోసుకుని వెళ్ళిపోతాడు. వాస్తవం కాదంటారా? ఏం కలిగి ఉండాలండి? జ్ఞానం కలిగి ఉండాలి. ఒకానొక సమయంలో జ్ఞానం లేని వాడిని నేను. యేసుక్రీస్తు అంటే తెలీదు, దేవుని వాక్యం అంటే తెలీదు. ఒకప్పుడు కూడా మీరు కూడా జ్ఞానము లేనివారి. మీకు ఒక ప్రశ్న, జ్ఞానం లేనప్పుడు మీరు ఎలా ఉన్నారు? జ్ఞానం లేనప్పుడు అంటే ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నారు? దీనికి నరం లేదు. దేనికి అండి? నరం ఉంది, నరం లేదు. కానీ ప్రభువుని నమ్ముకున్నాక నరం వచ్చింది దీనికి. హల్లెలూయా. రాలేదండి నరం. చూడండి, ఎటు పడితే అటు వంగదనమాట, జాగ్రత్తగా ఉంటుంది. నాలుకని అదుపులో ఉంచుతాం. ఒకసారి చేయలేపండి, లేస్తుందా? ఎదరికి చూపించండి. జందాస్ గారు చూపించండి, పర్లా ఎదురు చూపించండి. దీనికి ఎముక ఉంది, నరం ఉంది. కానీ ఈ నాలుక
దేవుడి జ్ఞానం లేనప్పుడు ఎన్ని విధాలుగా మాట్లాడేదో, ఎన్ని డాన్సులు వేసేదో, ఎన్ని రకరకాలుగా మాట్లాడేదో, ఎన్ని అబద్ధాలు ఆడేదో, ఎన్ని మోసాలు చేసేదో, ఎన్ని నాటకాలు ఆడేది. ఎన్ని నాటకాలు ఆడేది అంటారు? ఎన్ని నాటకాలైనా ఆడేదన్నమాట. నరం లేదు కదండి. కానీ దేవుడు ఈ రోజున దేవుడు దీనికి మంచి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. కానీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. ఏ జ్ఞానము? చూడండి, గమనించండి. ఇప్పుడు చేపలు అమ్ముతున్నారు, బిడ్డలు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. కానీ ఏం కలిగి ఉంటే ఇక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చారు కొద్దిగా లేటుగా అయినా? ఏ జ్ఞానము? అదే ఏ రోజు జ్ఞానం కలిగి ఉంటే అమ్ముకుని కాసిని ఇంటికాడ వత్త కాసిని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత దాకలో వేసి దాన్ని ఉప్పు కారం వేసి తిప్పి తిని పడుకుని హాయిగా గుర్రబెట్టి పడుకుంటాం. ఏ జ్ఞానం ఇది? జ్ఞానం. గమనించండి, జాగ్రత్తగా వినండి. ఏం సాధించాడు అతను చివరికి? ఏమి సాధించాడు ఒకటి. ఏంటది? పురుగులు పడ్డాయి. భయపడకండి, మీకు ఏం పడవు. గమనించండి, ఎందుకంటే కృపాకాలంలో అలా ఇలా చెప్తున్నాను, భయపడకండి. ఏం పడ్డాయండి? పురుగులు పడ్డాయి. కానీ గమనించండి, తెలివిగా మనం జీవించాలి. మీ బిడ్డలు చాలా దూరంలో ఉన్నారండి. క్షేమంగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? ఇక్కడ జ్ఞానం. జ్ఞానం గన లేకుండా ఉన్నట్లయితే వారికి ఏముండదు, అక్కడ జ్ఞానం ఉండదు. ఏ రోజు రాజు వస్తాడు. నాకు బాగా అనుభవం అండి. మా పిల్లలు కూడా చదువుతున్నారు. నేను అనుభవించిన అనుభవాలే చెప్తున్నాను అనమాట. మీ పిల్లలు మగపిల్లలైనా అవ్వచ్చు, మీకున్న పిల్లలు ఆడపిల్లలైనా అవ్వచ్చు అండి. ఎప్పుడు వాళ్ళని కంట్రోల్లో పెట్టాలంటే వాళ్ళు ఏ వయసు వచ్చినా కంటే కరెక్ట్గా చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇంచుమించు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా కాయాలి వాళ్ళని. ఎన్నో తరగతి? 10వ తరగతి ఫస్ట్ ఇంటరు సెకండ్ ఇంటరు వాళ్ళని కానీ కాసావనుకో వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చినట్లే. హల్లెలూయా. అది జ్ఞానం మీకు కావాలి. ఏం కావాలండి? అట్టి జ్ఞానం మీకు కావాలన్నమాట. ప్రార్థించే పెదవులు ఉండాలి అక్కడ. మొరపెట్టే పెదవులు, అయ్యా నా కుమారుడు తండ్రి హాస్టల్లో చదువుతున్నాడు, తండ్రి నా కుమార్తె అయ్యా హాస్టల్లో చదువుతుంది. మా పాప, చిన్న పాప 10th క్లాస్లో ఉండగా ఇంకా అసలు చాలా, అంటే వేరే రకంగా కాదండి, తెలిసేది కాదు, నాలెడ్జ్ తెలిసేది కాదు, మెమరీ అంత తెలిసేది కాదు. ఎవరైనా చిన్న పాప అయినా పెద్ద పాప అయినా. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ చదివారో ఒక ప్రపంచాన్ని గుర్తించారు. ఏంటంటే లైఫ్లో ఏం చేయాలి, మేము లైఫ్లో ఎంత ప్రయోజకులు అవ్వాలి, మా తల్లిదండ్రులకి ఎంత ఉపయోగకరంగా ఉండాలనేది ఆలోచనలో పడ్డారండి 10th ఇంటర్ అయిన తర్వాత. హల్లెలూయా. అంటే ఎందుకంటే జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి మన పిల్లల కోసము. కన్నాములే విడిచిపెట్టాములే అని కాదండి, ప్రొటెక్షన్ మనకు ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళని చక్కగా దేవుని సన్నిధిలో పెంచాము అంటే వాళ్ళు మీకు మంచి లైఫ్ని ఇస్తారండి. వాళ్ళు ఏం కలిగి ప్రార్థన చేయాలి? మీరు జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి. చూడండి, ఒక సామెత మన పెద్దలు అంటారండి, ఆవు చేలో మేస్తే, ఇటు చూడండిరా, అటు చూడకండి. ఆవు చేలో మేస్తే దూడ, చెప్పండి అమ్మ గట్టిగా తమ్ముళ్ళు. ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? తల్లిదండ్రులు లోకానుసారంగా తిరిగేవాళ్ళండి. వచ్చి పైగా పాస్టర్ గారు ఈడి ప్రార్థనకు రావాలండి అని ప్రార్థన చేయండి నా కొడుకు. ఏంటండి, ఎవరు రావాలంటండి? నా కొడుకు. వీళ్ళ పరిస్థితి చెప్పట్లా. వీళ్ళ పరిస్థితి ఏంటి? మందిరాలు మానేసి, అమ్మ జెయింట్ వీల్ చూసారా ఏం చేస్తుంది? అది గిరగిర తిరిగి పైకి వెళ్ళిద్ది, కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిద్ది, కిందకు వస్తుంది. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? గిరగిర తిరుగుతారనమాట. అనే ఈ మాటలు లేదు. ఉదాహరణకు చెప్తున్నానండి, ఏమనుకోగరు చెల్లి త్రిబేక్ కొన్నాడు. ఇప్పుడు షారోను కుమారు మందిరానికి అస్సలు రావట్లేదు. మందిరం అంటే రావట్లేదు, ఏదో కనపడినప్పుడల్లా దారిలో వందనాలు అన్నయ్య అంటున్నారు, అంతే. మందిరానికి రావట్లేదు. చెల్లి ఉదాహరణ చెప్తున్నాను, ఏమనుకో. మందిరానికి వచ్చావు నువ్వు, అయితే వందనాలు అన్నయ్య అంటుంది. ఎక్కడ కనపడినా వందనాలు అంటున్నారు. అన్నా
వీడు మందిరానికి వచ్చేటట్టు ప్రార్థన చేయన్న. ఎవడు? త్రివేక మందిరానికి, వాడు సండే స్కూల్కి వస్తున్నాడు, ఉదాహరణ చెప్తున్నాను. మందిరానికి వచ్చేటట్టు ప్రార్థన చేయమ్మా. మరి నీ పరిస్థితి ఏంటి? గమనించండి, నువ్వు చేలో మేస్తే నీ పిల్లలు చేలోనే మేస్తారు. తల్లి తప్పు చేస్తే, అంటే మీరు చేశారని కాదండి, ఉదాహరణకు చెప్తున్నానండి. తల్లిదండ్రులు లోకానుసారంగా నడిచినట్లయితే పిల్లలు కూడా అదే మార్గంలో వెళతారు. జాగ్రత్త. 10వ తరగతిలో మీ పిల్లలకి ప్రొటెక్షన్ ఇచ్చామంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళే మీరు. మీ పిల్లలకు కూడా మంచి జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. అది పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వినండి, గమనించండి. పరిశుద్ధ లేఖనం చూడండి, గమనించండి. భర్త ఆయా పనులు చేసి వస్తాడండి, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలండి? మనం చాలా జ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పటి నుంచో ఉన్నాయన్నీ పెట్టుకుని కడుపులో పెట్టుకుని నా భర్త రాగానే అవన్నీ రిలీజ్ చేద్దామంటే ఎట్లా ఉంటుంది ఆ కుటుంబం? జ్ఞానం ఉంటుందండి, జ్ఞానం ఉండదు. ఎప్పుడో కొట్టుకున్నాయి, ఎప్పుడో తిట్టుకున్నాయి, ఎప్పుడో తన్నుకున్నాయి, ఎప్పుడో జుట్టు లాక్కున్నాయి, అవన్నీ అవసరం అంటారా? అన్నీ విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు వాక్యం విన్నాక, వాక్యం నమ్ముకున్నాక, జ్ఞానులను చూసినాక, దేవా అట్టి జ్ఞానము నాకు దయచేయునుగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. భార్య భర్త, ఉదాహరణకి ఎవరిని చెప్దాం ఇక్కడ? అమ్మ మీరు అయిపోయిన తర్వాత నా మీద ఏమన్నా రిపోర్ట్ వేస్తారా? సరే, జాన్ దాస్ గారు, విజయమ్మ గారు, వీళ్ళే ఉన్నారు. అందరూ అయిపోయారు. మనం అంతా ప్రార్థనకు వస్తున్నారు, బాగానే వాళ్ళు. సరే, బాగా. మరి ఇంటి ముందు ముగ్గురు కూర్చున్నారంట. ఎవరింటి ముందు? జాన్దాస్ గారి ఇంటి ముందు ముగ్గురు కూర్చున్నారు. ఒక ఆమె పేరు ప్రేమ, ఇంకో ఆమె పేరు ఏంటరా? ఐశ్వర్యం, విజయం. మూడామె పేరు ఏంటండి? విజయం. ఒక ఆమె దగ్గర ఏముంది? ప్రేమ ఉంది. ముగ్గురిని కూడా ఎన్నుకుందాం వీళ్ళలో. వీళ్ళ ముగ్గురేనంట. ఐశ్వర్యం, విజయం. ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చున్నారు ఇల్లు? జాన్ దాస్ గారి ఇంటి ఎదురుగా కూర్చున్నారు. అమ్మా, మన కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ప్రేమ సరిగ్గా ఉండలేదు, మనకి ఏం చేద్దామంటే, అయ్యా అది అక్కడ కూర్చున్నారు. ఎవరు కావాలి మీకు వాళ్ళలో? జాన్ దాస్ గారు, చెల్ల విజయమ్మ, ఎవరు కావాలరా? ప్రేమ కావాలా? ఐశ్వర్యం కావాలా? విజయం కావాలా? ఐశ్వర్యం అంటే డబ్బే గుమ్మరించబడుతుంది. మీ ఇంటి నిండా డబ్బే. ప్రేమ ఉంటే మీ ఇంటి నిండా ప్రేమే. విజయం ప్రతి విషయంలో కూడా. ఎక్కడికి వెళ్తారు జాన్ దాస్ గారు? మీరు బుట్ట పట్టుకుని బండి వేసుకుని ఏ వాగులకి వెళ్ళినా నీకు ఎదురొచ్చేస్తాయి చేపలు. ఏమంటారు దాన్ని? విజయం. ఏంటండి? విజయం. ఏం కావాలి మీకు? ప్రేమ. మీకేం కావాలి జాన్ దాస్ గారు? డబ్బా? ఏమన్నా? డబ్బు వద్దా? మరి తినాలి కదా, కొనుక్కోవాలిగా అన్ని వస్తువులు, బట్టలు. పిల్లలకి డబ్బులు అడుగుతారు బండి కొనుక్కోవాలంటే. అవసరం లేదండి డబ్బు. విజయం గారు గట్టిగా యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. అమ్మ, రాత్రి లీక్ చేశారు వాళ్ళకి మీరు. ఎవరికైనా అర్థమయ్యేది, రాత్రి మీరే చెప్పారన్నమాట. ఒక ప్రేమను కానీ, భారతీని కానీ ఇంట్లోకి పిలిస్తే ఆటోమేటిక్గా చైతన్యను సుశీల గారు మీ ఇంటికి వచ్చేస్తారు. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉంటేనే నీ ఇంట్లో ప్రేమ ఉంటుంది. గమనించండి, దేవుని వాక్యం వినటానికి ఇంత తాపత్రపడి వచ్చారంటే ప్రేమ ఉంది మీలో. దేవుని వాక్యం వినటానికి ఇంత పరిగెట్టుకుంటూ వచ్చారంటే ప్రేమ ఉంది మీలో. దేవుని వాక్యాన్ని వినటానికి ఇంత ఆతృతగా వచ్చారంటే జ్ఞానం ఉంది మీలో అండి. ఆయన్ని పూజించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని మహింపరచడానికి ఇంత పరిగెట్టుకుంటూ వచ్చారంటే జ్ఞానం ఉంది. కాబట్టే దేవుని మందిరానికి
ఆరాధించడానికి వచ్చారు. దేవుని మందిరంలో యేసుని పూజించడానికి వచ్చారు. ఏం తెచ్చారు? వస్తా బంగారం తీసుకొచ్చారు. ఏం తెచ్చారు? వస్తా బోళము తీసుకొచ్చారు. ఏం తెచ్చారు? వస్తా సాంబ్రాన్ని తీసుకొచ్చారు. తమ పెట్టెలు విప్పి యేసుకి కానుకలు అర్పించిరి. హల్లెలూయా. కానుకలు ఎందుకండి? పాస్టర్ గారికి ఎందుకండి కానుకలు ఇవ్వకూడదండి? ఏం తెచ్చారండి? పాత నిబంధనలో ఉంది కానీ కొత్త నిబంధనలో లేదండి అని చాలా చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభుకి బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలు అర్పించారండి. అయితే గమనించండి, మరి జ్ఞానం కలిగి ఉంటే ఎవరు దర్శిస్తారు మిమ్మల్ని అందరినీ? ఎవరు మాట్లాడతారు మీతో? దేవుడే మాట్లాడతాడు మీతో. హల్లెలూయా. జ్ఞానం కలిగి ఉంటే మీతో దేవుడే మాట్లాడతాడు. ఈ మాట చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. తూర్పు దేశపు జ్ఞానులు రెడీ అయిపోయారు, వచ్చేసారు. అక్కడ యేసుక్రీస్తుకి కానుకలు అర్పించారు. ఈ లోపల పరలోకం నుంచి ప్రత్యక్షమైంది నా దేవుని దూత. హల్లెలూయా. జ్ఞానం కలిగి ఉంటే మీ ఇంట్లో కూడా ప్రత్యక్షమవుద్ది దేవుని దూత. ఏమని చెప్తుందంటే గమనించండి. మళ్ళీ తిరిగి వచ్చిన హేరోదు రాజు ఇంటికి నువ్వు వెళ్ళవద్దు. ఎవరు చెప్తున్నారండి? అమ్మా చెల్లి నీతోనే ఆ మార్గం గుండా వెళ్తే అపాయం ఉందరా చెల్లి తమ్ముడు. అమ్మా ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళొద్దు. అమ్మా ఆ పని చేస్తే నీకు ఇబ్బందులు పాలవుతావు. అమ్మా ఆ పని నువ్వు చేయొద్దు. ఎవరు చెప్తారా? ప్రార్థన చేసేవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే సాక్షాత్ ఎప్పటికప్పుడే అప్డేట్ వస్తుంది, మనకి రిజల్ట్ వస్తాయి, ఉత్తరాలు వస్తాయి పరలోకం నుంచి. నువ్వు ప్రార్థించి జ్ఞానం కలిగిన వ్యక్తివి కాబట్టి దేవుడు ఆ జ్ఞానులతో మాట్లాడతారు. మీరు మరి ఆ రూటుకి వెళ్ళకండి, వేరే మార్గం గుండా వెళ్ళిపోండి. ఎవరు చెప్పారు ఈ మాట? దేవదూత. అట్టి దేవదూత మన కుటుంబాలకి వచ్చునుగాక. హల్లెలూయా. అట్టి దేవదూత మన కుటుంబంలోకి వచ్చి ఘనమైన కార్యం జరిగించునుగాక. మీరు అనుకున్నది చేయాలా? దేవుడు చెప్పింది చేస్తారా? చెప్పాలి గట్టిగా. నాగరాజ్ గారు, మీరు అనుకున్నది చేయాల్సిందేనా? దేవుడు చెప్పింది చేస్తారు. దేవుడు ఏం చెప్పాడు? వ్యాపారాలు చేసుకోండి, వ్యవసాయాలు చేసుకోండి, పని చేసుకోండి, అన్నీ చేసుకుని ఆదివారము ఆరాధించు అని ఎవరు చెప్పారండి? దేవుడు. కానీ మనలో ఉన్న రాజుగారు చెప్తున్నాడు. ఏ రాజుగారు? ఏమని చెప్తున్నాడు? 6 రోజులు ఖాళీగా తిరిగి 7వ రోజున చేపలకెళ్ళు. ఏం చెప్తున్నాడండి హేరోదు రాజు? హేరోదు రాజుకి జ్ఞానం ఉందా అండి? ఇస్కరియోతు యోధా ఎన్ని నాణ్యాలు అడిగాడు? 30 వెండి నాణ్యాలు నాకు ఇస్తావా? నేను యేసుని అప్పగిస్తా. ఆ మహనీయుని అప్పగించడానికి వశ్యం అవుద్దండి? అసలు సరిపోతామా? లేఖనాలు నెరవేరాలి కాబట్టి, ప్రవచనాలు నెరవేరాలి కాబట్టి. ఇస్కరియోతు యోధను ఎందుకు గుర్తు చేశానంటే, చూడండి, మనసు బాగోలేదు, జ్ఞానం లేదు. ఏం లేదండి? జ్ఞానం లేదు. ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? చెట్టుకి ఉరి పెట్టుకున్నాడు. ఏంటండి? ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకుని చనిపోయాడు. దేవుడి జ్ఞానమేనా? ఏ రోజు జ్ఞానమేనా? ఏ రోజు జ్ఞానం. అయితే ఒక్క మాట, మన కాలనీలు ఎంతమంది ఏ రోజులు ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు ఏ రోజులు అంటే ఊరుకుంటారమ్మా? దేవుని మనం ఏం చేద్దామంటే ఏ రోజులు మార్చబడునుగాక. ఏ రోజులు అందరూ దేవుని మందిరానికి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటి ఏ రోజు మనస్తత్వం ఏంటి అసలు? గంభీరంగా 12 గంటల వరకు ఆ బాక్సు మన కాలనీ వైపు తిప్పి పడుకున్న వాళ్ళకు కూడా వినిపిస్తున్నాం.
సుజాత గారు వినపడుతుందండి? మీ ఇంటికి కాదండి, జనదాస్ గారి బాక్స్ వినపడుతుందా? ప్రతి ఇంటికి రా. చైతన్య వినపడుతుందా? వినపడుతున్నాం. కానీ గమనించండి, మనస్సు ఏమంటుంది? పడుకో 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 అంటదండి. వెళ్తావా? వెళ్తే ఎట్లమ్మా 12 గంటల నిద్ర పాడైపోద్ది అని చెప్తుంది. ఏ మనసు ఇది? ఏ రోజు మనస్సు. ఒక సుశీల గారి అడ్డాలో ఇప్పుడు ఏదన్నా ఒక చిరంజీవి ఫ్యాన్స్ లేకపోతే విజయశాంతి ఫ్యాన్స్ వచ్చేసి, అమ్మ ఇక్కడ రికార్డ్ డ్యాన్స్ ఉందమ్మా అంటే 12 అనేది గుర్తు వస్తుంది నాన్న. అప్పుడే తెల్లారిపోయిందా ఏంటండి? అప్పుడే తెరపోయింది. నేను ప్రార్థన పెట్టి పెళ్ళిళ్ళు చేసి అన్ని కార్యక్రమాలు చేసి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రార్థన మొదలవుద్దంట. పొద్దున్నే ఏదన్నా మళ్ళీ కూడుకుంటే వస్తే ఒక కొడుకు కుంటుతూ ఉంటాడు. ఏంట్రా బాబు ఏమైంది? నిన్న బాగానే ఉన్నావుగా అంటే ఏమైంది ఆడికి? ఏ రోజు డ్యాన్స్ చేసాడంట వాడు. ఏ డ్యాన్స్ అండి? ఏ డ్యాన్స్? కొంచెం కొద్దిగా కిక్లో ఉంటాడు కానీ వేసినప్పుడు ఏం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది ఆ బాధ? తెల్లారికి దిగిపోద్ది కదండి, అప్పుడు తెలుసుద్ది. ఇంట్లో పనికి వెళ్ళే ప్రసక్తి లేదు, రెస్ట్గా పనికి వెళ్తాడనన్నా. గమనించండి, అటువంటి ఏ రోజులు కూడా త్వరలోనే దేవుని మందిరానికి వచ్చింది గాక. గట్టిగా చెప్పండి అమ్మా. మీ ఇంట్లో ఏ రోజు లేడా? ఉన్నాడా లేడా? ఏం చేద్దాం ఆయన కోసం? జ్ఞానం కలిగి తిడదామా? కొడదామా? రోకల బండి పట్టుకుని కర్ర పట్టుకుని యుద్ధం చేద్దామా? ప్రార్థన చేస్తే ఏ రోజు రాజులు అందరూ వస్తారనమాట. అరే రాజులే కానీ రాణిలు లేరా మన కాలనీ? రాణిలు కూడా వచ్చింది గాక. చాలా ఆశ్చర్యం అండి. మనకి మన బద్దల మందిరంలో నాకు స్పీడ్ బ్రేకర్లు లేవు పరిచర్య చేయడానికి, చక్కగా అన్నిళ్ళకి వెళ్ళిపోతున్నాను. మనకి కొత్త మందిరం రూట్లో పరిచర్య చేయడానికి అన్నిళ్ళకి గబగబ వెళ్ళిపోతున్నాను. కానీ రమణాల బజార్కి వెళ్ళేపాటికి ఆగిపోవాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ దాకా చేసి మళ్ళీ ఇటు తిరిగి రావాల్సి వస్తుంది. ఏం జరిగింది అక్కడ? అది ఒకళ్ళిద్దరు కాదండి. ఇక్కడ ఒక గ్రౌండు, ఇక్కడ ఒక గ్రౌండు, ఇక్కడ ఒక 2-3 గ్రౌండ్లు కనపడుతున్నాయి అక్కడ. అటువంటి ఏ రోజులందరూ కోసం విమర్శించడానికి కాదు, వాళ్ళందరూ దేవుని మందిరానికి రావాలి. గట్టిగా మీరు చెప్పండి, మా ఆమె చెప్పండి రా. ఇష్టం లేదు వాళ్ళు రావటం, వాళ్ళని అట్టగా బానిమంటావా? వాళ్ళకి ఏంటంటే ఈ గొంతులో ప్రాణం విడిచే లోపు కాలనీ అంతా మార్చాలి. ఎవరు మార్చాలి? దేవుడే మార్చాలి. అప్పట్టు మనం ఉందాం. నాతో చేతులు కలపండి. కలుపుతారా? దేవుని మహింపర్దాం, స్తుతిద్దాం. రాజ్యము వెళ్ళదండి. ఇందాక పాడాం కదండి, అంతం వరకు కాపాడు దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా. ఏ జీవం అండి? నిత్య. ఈ ప్రయాస అంతా, ఈ ప్రార్థనలంతా, ఈ పాట అంతా ఏ రాజ్యం కోసం అండి? పరలోక రాజ్యం కోసం అండి. అట్టి కృప మనకి దయచేయనుగాక. హల్లెలూయా. మరి అలాగే తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు వీలైతే మోకరించండి. దేవా, చుక్క ద్వారా నిన్ను పూజించడానికి వచ్చారు తండ్రి. మాకు ఆ జ్ఞానం దయచేయండి. అందరం అడుగుదామండి. యేసయ్యా, నోరు తెరుద్దామండి. యేసయ్యా, జ్ఞానులకు ఇచ్చిన జ్ఞానము మాకు దయచేయండి. జ్ఞానులకు ఇచ్చిన జ్ఞానము దయచేయండి. మనసారా పూజించే భాగ్యాన్ని దయచేయండి. మనసారా పూజించే భాగ్యాన్ని దయచేయండి. నీ ప్రార్థన చేసుకుందామండి. కృతజ్ఞత